అసాల్ట్ రైఫిల్స్ నేను మీకు మామూలుగా మన దేశంలో ఎందుకు మన సైన్యం ఇలాంటివి మన సొంతవి తీసుకోదని చెప్పి డిఫెన్స్ రౌండ్ అప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మీతో మాట్లాడుతూ ఉన్నది. బట్ లెట్స్ లీవ్ దట్ ఫర్ అదర్ డే. అసాల్ట్ రైఫిల్ ఎంత ముఖ్యమైనది? ఈ అసాల్ట్ రైఫిల్ ప్రత్యేకత ఏంటి సార్? అంటే రైఫిల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. దీని అసాల్ట్ రైఫిల్ ఎందుకన్నారంటే దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని ఆటోమేటిక్ గా కొట్టచ్చు. దానికి ఒకసారి షూట్ చేసి పెట్టామంటే ఆటోమేటిక్ ఫైరింగ్ అవుతుంది, అలా చేయొచ్చు. లేదా బస్ట్ ఫైర్ అంటే ఒక అర నిమిషం 1 నిమిషం ఫైర్ చేసి ఆగిపోయేటువంటి కెపాసిటీ కూడా ఉండొచ్చు. లేదా ఒక్కొక్క బుల్లెట్ కొట్టగలిగిన కెపాసిటీ కూడా ఉంటుంది. అంటే మల్టిపుల్ రేంజ్ లో మల్టిపుల్ ఆప్షన్స్ వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు దాన్ని కొట్టచ్చు. కాబట్టి అటువంటిది అంటే మనకు డిఫెన్సివ్ ఉంటుంది, కొన్ని దూరం నుంచి ఊరికే ఫైరింగ్ చేసి వాడిని బెదిరించడానికి ఉంటుంది, కొన్ని యుద్ధం చేసేప్పుడు ముందరకు దూసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో దాన్ని వాడాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టి ఇది హెవీ 7.62 mm నేటో క్యాలిబర్ లాంటిది కాదు ఇది. బట్ ఇది క్లోజ్ కాంబాట్ లో కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మనకు అసాల్ట్ రైఫిల్. దీంట్లో మోస్ట్ ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా మాక్సిమం మనం విన్నది ఏంటంటే AK-47. AK-47 అనేది ఒక అసాల్ట్ రైఫిల్. ఇది మనకు తెలుసు, సోవియట్ యూనియన్ లో ఆగ్మెంటెడ్ కలాష్నికోవ్ పేరు అది. AK-47 నుంచి చాలా వచ్చాయి. ఇప్పుడు మనకి AK-203 మనం ఉత్తరప్రదేశ్ లో తయారు చేసుకుంటున్నాం, మనం సైన్యానికి ఇస్తున్నాం మనం. సో అటువంటి అమెరికాలో దీనికి కౌంటర్ ఏంటంటే M16 M4 అని చెప్పి వాళ్ళు దాన్ని వాడతారు. అవి చాలా ఇటువంటి అసాల్ట్ రైఫిల్స్ అన్ని వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ రోజు మన బలూచి రెబల్స్ కానీ లేదా మనకు TTP దగ్గర కానీ, ఇన్ఫాక్ట్ కొంతమంది మన టెర్రరిస్టులు కూడా ఈ పహల్గామ్ ఘటనలో ఉన్నటువంటి టెర్రరిస్టులు కూడా అమెరికన్ ఈ అసాల్ట్ రైఫిల్స్ తీసుకొచ్చారు, మనం చూసాం దగ్గర కూడా. కాబట్టి అక్కడి నుంచి చాలా ఇన్ఫిల్టర్ అయినాయి. మనకు జుండుల్ అని చెప్పేసి, మనకు సిస్టాన్ బలూచిస్తాన్ ఇరాన్ లో వెళ్ళిన టెర్రరిస్ట్ కావచ్చు, ఇవన్నీ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో వదిలేసి వెళ్ళిపోయినటువంటి అసాల్ట్ రైఫిల్స్ తీసుకెళ్ళారు. అది M16 M4. అలాగే జర్మన్ ఫోర్సెస్ G36 అన్నటువంటి వాడతారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు ప్రపంచవ్యాప్తంగా. బేసిక్ అసాల్ట్ మరియు యుద్ధాలకు కావాల్సినటువంటి బేసిక్ అసాల్ట్ రైఫిల్ ఇది. దీనికి మల్టిపుల్ రౌండ్స్ ఉంటాయి. 300 నుంచి 600 మీటర్ దూరంలో కొట్టగలిగిన కెపాసిటీ దీనికి ఉంటుంది. ఇది ఏంటంటే ఒక మ్యాగజైన్, దాని డిటాచబుల్ మ్యాగజైన్ 20 నుంచి 30 రౌండ్స్ కొట్టచ్చు. ఇప్పుడు మనకు 20 నుంచి 30 రౌండ్స్ కొట్టే కనుక ఆటోమేటిక్ రైఫిల్ అంటే కనుక కొట్టామంటే 20-30 తొందరగా అయిపోతాయి. దానికి ఒక చైన్ లాగా పెట్టి దాన్ని కొట్టగలిసిన అవసరం ఉన్నటువంటి పెద్ద పెద్ద మనకు మేజర్ అటాక్ రైఫిల్స్ కాకుండా ఈ రైఫిల్ ఏంటంటే కనుక ఈ 30-40 రౌండ్స్ 20-30 రౌండ్స్ ఉన్నటువంటి కార్బైన్ పెట్టుకుంటే కనుక మనం లిమిటెడ్ గా వాడుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు దీన్ని ఆటోమేటిక్ గా వాడాలి, ఎప్పుడు సెమీ ఆటోమేటిక్ బస్ లో కొట్టాలి, ఎప్పుడు సింగిల్ బుల్లెట్ కొట్టాలి అన్నది సైనికుడు నిర్ణయిస్తాడు, తనకు ఉన్నటువంటి పరిస్థితి బట్టి నిర్ణయిస్తాడు. లేకపోతే మనం చూసాం ఆటోమేటిక్ రైఫిల్స్ అంటే కనుక పెట్టి కొట్టుకుంటే కనుక కొడుతూనే ఉంటుంది, ఆపేంత వరకు అది కొడుతూనే ఉంటుంది ఆటోమేటిక్. అలా వేస్ట్ అవ్వకుండా సైనికుడు నిర్ణయించే దిశగా 3 ఆప్షన్స్ పెట్టినటువంటి అసాల్ట్ రైఫిల్ ఇది. కాబట్టి అన్ని దేశాల్లో ఉంది, మన దేశంలో కూడా ఉంది. అన్ఫార్చునేట్ ఇండిజినస్ ప్రోడక్ట్ మన దగ్గర లేదు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి ఇవన్నీ కూడాను. ఇప్పుడు కూడా మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ రష్యా నుంచి తీసుకొని చేస్తున్నాము. ఆఫ్ కోర్స్ మన ప్రైవేట్ రంగ సంస్థలు కూడా తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా సైన్యం యాక్సెప్ట్ చేయలేదు, పారామిలిటరీ ఫోర్సెస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. అవి చూద్దాం రాబోయే రోజుల్లో. బహుశా భారతదేశం నుంచి కూడా ఇటువంటి ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్లాస్ అసాల్ట్ రైఫిల్ మనం ఇవ్వగలము. అది కూడా ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా మనం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.